సాయిరామ్. మోహనవాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు టాపిక్ సాయి వచనాలు, సాయి ఏకాదశ సూత్రాలు. వివిధ సందర్భాల్లో శ్రీ సాయినాథుని నోటి వెంట వెలువడిన దివ్య అభయవాక్యాలు ఏకాదశ సూత్రాలుగా సేకరించడం జరిగింది. ఇవి బహుళ ప్రచారం పొందినవి. ప్రతి సాయి భక్తుడు నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలోనైనా వీటిని స్మరించుకుంటారు. అంతేకాదు, ఇవి సదానందమయ జీవితం గడపడానికి మార్గదర్శకాలు. ఆ సూత్రాలు ఏంటంటే: 1. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. 2. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమనరించినంతనే సుఖ సంపదలొందగలరు. 3. ఈ భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తుడనే. 4. నా భక్తులకి రక్షణము నా సమాధి నుండే లభించును. 5. సమాధి నుండే నేను సర్వకార్యాలు నెరవేరుస్తాను. 6. సమాధి నుంచే నా మనుష్య శరీరం మాట్లాడును. 7. నన్ను ఆశ్రయించిన వారిని, శరణుచొచ్చిన వారిని నిరంతరం రక్షించుటే నా కర్తవ్యం. 8. నా యందు ఎవరికి దృష్టి కలదో వారి యందు నా పూర్తి కటాక్షం. 9. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. 10. నా సహాయం కానీ సలహాను కానీ కోరిన వెంటనే ఒసగదను. 11. నా భక్తుని గృహమునందు లేమి అను శబ్దము కూడా పొడసూపదు అని బాబా పలికిన 11 వాక్యాలు ఏకాదశ సూత్రాల కింద మనం తీసుకుంటున్నాం. ఇందులో మొదటిది షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఇది సాయి అభయవరదానం, అమోఘమైన ఆశీర్వాదం. సాధారణంగా పుణ్యక్షేత్ర దర్శనం సకల పాపహరం, సర్వశుభప్రదం అన్నది పెద్దల మాట. అటువంటిది 60 సంవత్సరాల పాటు సాయి ఉనికితో, సాయి అద్భుతమైన బోధనలతో, వారి దివ్య శక్తితో ప్రభావితమైన షిరిడీ వేరే చెప్పాలా? బాబావారి అద్భుత శక్తి తరంగాలు, దివ్య ప్రేమ భావనా తరంగాలు నలువైపులా ప్రసరించి శాంతికి పునాదులు వేయబడుతున్నాయి. అందుకోసమే లక్షలాదిగా భక్తులు షిరిడీ చేరుకుంటున్నారు, తమ జీవిత గమనాల్ని మార్చుకోగలుగుతున్నారు. షిరిడీ అంటే కేవలం యాత్రాస్థలం కాదు. పరబ్రహ్మం తన అవతార కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ఒక దేహాన్ని ఎన్నుకున్నట్టే ఒక ప్రదేశాన్ని కూడా ఎన్నుకుంటారు. అలా పరబ్రహ్మ సాయినాథుల వారి రూపంలో షిరిడీ అనే కుగ్రామాన్ని ఎంచుకున్నారు. కేవలం వేపాకు భుజించి 12 సంవత్సరాలు సాయి సమాధిలో ఉన్న ప్రదేశం షిరిడీ. నీటితో దీపాలు వెలిగించి అజ్ఞానుల చీకటులను తరిమి జ్ఞానజ్యోతులను వెలిగించిన ప్రదేశం షిరిడీ. తన సహజ బోధనలతో పునీతం చేసిన ప్రదేశం షిరిడీ. భగవంతుడే దేహదారి అయి తిరుగాడిన ప్రదేశం షిరిడీ. షిరిడీ గురుస్థానం, శక్తికి కేంద్రం. జ్ఞానాన్ని, ప్రాణాన్ని అందించేది కూడా షిరిడీయే. అంతటి పవిత్రమైన భూమిలోకి అడిగిడగానే సర్వదుఖాలు పరిహారం అవుతాయి అని బాబా అభయమిచ్చారు. అది ఎలా షిరిడీ ప్రవేశించాలి? మనంతట మనం షిరిడీ ప్రవేశం చేయగలమా? లేదు, మనంతట మనం షిరిడీ ప్రవేశం చేయలేము. బాబా ఆజ్ఞ, అనుగ్రహం ఉంటే తప్ప షిరిడీ చేరలేము. నా భక్తుడు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కొచ్చినట్టు నా వద్దకు లాక్కుంటాను అని బాబా అన్నారు కదా. అలా మన ప్రమేయం లేకుండానే ఏదో ఒక రకంగా ఆయనచే ఆకర్షింపబడి షిరిడీ చేరతాం. ఏదో తెలియని మార్పు సంభవిస్తుంది. శక్తి కేంద్రమైన షిరిడీ నిన్ను పవిత్రం చేస్తుంది. తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది. భౌతిక ప్రపంచం మాయావరణం. ఆ మాయ తొలగించుకోవడానికే షిరిడీ ప్రవేశం చేయాలి. భగవంతుని నిలయమైన షిరిడీ ప్రవేశించాక మనలో చైతన్యం జాగృతమవుతుంది. హృదయ కవాటాలు తెరుచుకుంటాయి. గత జన్మల నుండి మూసుకొస్తున్న కర్మల నిర్మూలన ఆరంభమవుతుంది. సాయి నడిచి పునీతం చేసిన నేలపై మనం వేసే ప్రతి అడుగు దైవీభావంతో ఆనందంలోకి అడుగిడ చేస్తుంది. బాబా బోధలు, బాబా చూపిన లీలలు గుర్తు చేసుకుని పులకించిపోతాం. అలనాటి భక్తుల అనుభవాలు మననం చేసుకుంటూ మనం కూడా అటువంటి అర్హత సంపాదించుకోవాలి. అందుకే మనం షిరిడీ ప్రవేశం చెయ్యాలి. ఆయన ఎన్నుకున్న పిచ్చుకలం మనం. ఈ విషయాన్ని మనం మరవకూడదు. ఆయనచే ఎన్నుకోబడ్డ మనం బాబాను మెప్పించే రీతిలో షిరిడీ ప్రవేశం చెయ్యాలి. అందుకు ఆయన బిడ్డలుగా మారిపోవాలి. పవిత్రమైన భక్తిభావంతో, నిర్మల మనసుతో చేసే ఎటువంటి ప్రయత్నానికైనా సాయి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. అప్పుడు ఫలితాలు కూడా అలానే ఉంటాయి.
సర్వదేవతల సమగ్ర రూపంగా సాయి మనల్ని రక్షిస్తున్నారు. ఇంతవరకు ఏ సద్గురువు చెయ్యని విధంగా మన జన్మల ప్రయాణాన్ని అంతం చేసి జీవితానికి పరమార్థం కలిగించే విధంగా ఆశీర్వదించి మనల్ని రక్షిస్తారు. అన్ని పిచ్చుకల దారాలు తన దగ్గరే ఉంచుకొని ఎప్పుడు ఎక్కడ మాయ వారిని బాధిస్తుందో అప్పుడు వారిని తన వద్దకి లాక్కుంటారు. అంటే షిరిడీ ప్రవేశం చేయిస్తారన్నమాట. ప్రపంచ మాయకి లొంగకుండా వారిని పారమార్థికం వైపు మళ్లించడానికి షిరిడీ ప్రవేశం చేయిస్తారు. ఇటువంటి సద్గురువు ఎన్ని జన్మలెత్తితే లభిస్తారు? ఒక వ్యక్తి సాయిలో రాముని దర్శించాడు, మరో వ్యక్తి సాయిలో మారుతిని దర్శించాడు, ఇంకో వ్యక్తి సాయిలో కృష్ణుణ్ణి దర్శించాడు. ఒకరు సాయిలో శివుణ్ణి, మరొకరు దత్తాత్రేయుణ్ణి చూశారు. ఇంకొకరు సాయిలో తన గురువుని దర్శించారు. సాయిలో పరబ్రహ్మాన్ని చూడగలగాలి. అదే అసలైన చూపు, నిజమైన దర్శనం. నాసిక్ నివాసి సప్తశృంగి దేవతా పూజారి అయిన కాకాజీ వైద్య ఏ విధంగా దుఃఖాన్ని పోగొట్టుకుని మనశ్శాంతి పొందాడో ఆ విధంగా మనము పొందాలి. చోల్కర్ కటాక్షించబడినట్టు మనము కటాక్షింపబడాలి. దాసుగణ్ మహారాజు దశ దిశ మార్చి అతని కీర్తి నలుదిశలా వ్యాపింపచేసేలా చేసిన సాయి దయ మన మీద కూడా ప్రసరింపచేసుకోవాలి. సంస్కృతం బాబాకి రాదనుకుని నానాసాహెబ్ చందోర్కర్ అహంకారాన్ని తుంచేసినట్లు మన అహం కూడా బాబా చేత అణిగిపోవాలి. బూటి సాయి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాడో అలా మనం కూడా అనుగ్రహించబడాలి. కాకాసాహెబ్ దీక్షిత్ రాక కోసం బాబా వేచి చూసి అతను రాగానే నీ కోసమే శ్యామాను అహ్మద్నగర్కి పంపాను అన్న బాబా మాటలు మన పట్ల నిజం చేసుకోవాలి. షిరిడీకి వెళ్ళనన్న మేఘునికి షిరిడీకి రప్పించి శివుని చూపించి తన సన్నిధిలోనే శివ సాయుధ్యాన్ని ఇచ్చారు బాబా. మేఘశ్యాముడు బాబా నిజభక్తుడిగా ధన్యత చెందాడు. మేఘశ్యాముడంతటి విశిష్టమైన ప్రేమ మనం ఎందుకు పొందకూడదు? సాయి అనుగ్రహం కోసం, దర్శనం కోసం భక్తులు శ్యామాను అర్థించేవారు. అంతటి ప్రాధాన్యత సాయి శ్యామాకిచ్చారు. భగవంతుని సన్నిధిలో అంత గొప్ప పదవి శ్యామానే కాదు, మనము పొందాలి. ఇలా బాబావారి అనుగ్రహాన్ని పొంది ఎందరో వారి వారి దుఃఖాలను సాయి సన్నిధిలో పోగొట్టుకున్నారు. అసలు దుఃఖం అంటే ఏంటి, దుఃఖ పరిహారం అంటే ఏంటో తెలుసుకోవాలి. సర్వ దుఃఖాలు అంటే జన్మల నుంచి మనలను వెంటాడే దుఃఖాలు. వీటిని పోగొట్టుకోవాలంటే అజ్ఞానాన్ని నశింపచేసుకోవటం. అజ్ఞానం అంతరిస్తే తప్ప సర్వదుఃఖ పరిహారం అంటే ఏంటో తెలీదు. దైవ సంకల్పం వేరు, మానవుని ప్రణాళిక వేరు. మనమేమో ఈ జన్మలో ఏ బాధలు లేకుండా సుఖంగా ఉండాలనుకుంటాం. కానీ బాబా జన్మలకి నిన్ను బాధల నుంచి విముక్తి కలిగించాలని చూస్తున్నారు. నీ అజ్ఞానం తొలగి నీ దుఃఖ పరిహారం అయ్యేంత వరకు షిరిడీ ప్రవేశం చెయ్యి. ఆ తర్వాత షిరిడీయే నీలో ప్రవేశించేంత వరకు షిరిడీ ప్రవేశం చెయ్యి. నీ హృదయంలో సాయిని దర్శించేంత వరకు షిరిడీ ప్రవేశం చెయ్యి. అప్పుడు సాయికి నీకు దూరం ఉండదు. సాయి నీ చెంత ఉంటే సర్వ దుఃఖానికి తావేది అదే షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఇంతకు మించిన అభయం కానీ వాగ్దానం కానీ ఏ శక్తి ఇవ్వలేదు కూడా. షిరిడీ చేరి సాయిని దర్శించి ఆయన ప్రేమ వెలుగులలో తాదాత్మ్యం చెందుదాం. ఆ సాయినాథుని వెలుగుబాటలో దుఃఖమన్నదే లేక ఆనందమయులుగా జీవిద్దాం. జై సాయిరామ్. సద్గురు సాయినాథ అర్పణమస్తు. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.